నువ్వు కయ్యను వంటి వాడవై ఉండొద్దు. కయ్యను ఎవడంటే వాడు దుష్టి సంబంధి అయి వాడి తమ్ముని చంపినవాడు. దుష్టుడు ఏం చేస్తాడు తెలుసా? దూషణలు వలికిస్తాడు దుష్టుడు. దుష్టుడు ఏం చేస్తాడు తెలుసా? చెడ్డ మాటలు వలికిస్తాడు దుష్టుడు. లేనిపోని అబద్ధ సాక్ష్యములు కలిగిస్తాడు, పుట్టిస్తాడు దుష్టుడు. ప్రాణము తీయ చూస్తాడు దుష్టుడు. అవమానించ చూస్తాడు దుష్టుడు. ఒకటి సంతోషంగా ఉండ నివ్వడు దుష్టుడు. ఒకడు సంతోషంగా ఉంటే ఓర్వడు. అందుకే చెప్తుంది దుష్టుని సంబంధి అయి ఉండకండి మీరు. దుష్టుని సంబంధి అయి కయ్యను వాడు ఉండి ఏం చేసింది తెలుసా? వాని తమ్ముని చంపేసింది వాడు. అంటే మీరు దుష్టుని సంబంధి అయి ఉంటే ఒకరి ప్రాణము తీయ చూస్తారు మీరు. ఏమండి, కత్తి తీసుకొని పొడిచేసి చంపేస్తేనే నేరం చేసినట్టు ప్రాణం తీసినట్టు కాదు. సూటిపోటి మాటల చేత వారి మనసును గాయపరచడం కూడా నరహత్యతో సమానం. కయ్యను వంటి వారే ఎందుకంటే వాడు దుష్టుడు సంబంధులు బిడ్డ. వాడు ఏం చేసిందంటే వాడు తమ్ముని చంపేడు. ఇప్పుడు మంచిగా వినండి బిడ్డ, మంచిగా వినండి. వాడు అతనిని అంటే కయ్యను అతనిని హేబెలును ఎందుకు చంపేను అని ప్రశ్న ఉంది. క్వశ్చన్ మార్క్. బాగా అవునా? మళ్ళీ చెప్పాడు నేను కయ్యను వంటి వారు ఇవ్వదు బిడ్డ. వాడు దుష్టుని సంబంధి వాడు ఏం చేసినట్టు వాడు తమ్ముని చంపేసినాడు. అంటే దుష్టుడు ఏం చేస్తాడంటే ప్రాణం తీయ చూస్తాడు. దుష్టుడు ఏం చేస్తాడంటే ఒకరిని అవమానించడానికి చూస్తాడు. దుష్టుడు ఏం చేస్తాడు తెలుసా? ఒకరిని నిందింపజేస్తాడు, ఒకరిని చట్టమాటలు వల్లిపిస్తాడు, ఒకరి మీద అబద్ధ సాక్ష్యములు చెప్పిస్తుంటాడు వీడు. అంటే ఈ స్వభావం గలవారు ఎవరు అంటే దుష్టుని సంబంధులు. ఇప్పుడు వినండి, ఒకవేళ ఈ స్వభావం ఒకవేళ నీలో ఉందా? ఒకవేళ ఉంటే జాగ్రత్త, తెలుసుకో, నువ్వు దుష్టుని సంబంధివి. వాక్యం అర్థమవుతుందా? ఒకరు బాగలేకపోతే మంచిగా ఉందా నీ లోపల, అయితే నువ్వు దుష్టుని సంబంధివి. ఇడు బాగుపడద్దు అని దాన్ని మనసులో, అయితే నువ్వు దుష్టుని సంబంధివి. ఒకరి మీద లేనిపోయి మాటలు చెప్తున్నావా, అయితే నువ్వు దుష్టుని సంబంధురాలవు. ఒకరిని చెడ్డ మాటలు పలుకుతున్నావా, చెడ్డ సాక్ష్యాలు పుట్టిస్తున్నావా, అయితే నువ్వు దుష్టుని సంబంధివి. జాగ్రత్త. లేదా గారు నేను అట్లాంటి చేస్తలే, చాలా సంతోషం. అనేకుల మనుషుల స్వభావం ఎక్కువగా తెలుసా? ఇట్లానే ఉంది. దూషించాలా, ద్వేషించాలా, వెలివేయాలా, నిందించాలా, బాధించాలా, ప్రాణం తీయాలా. అమలు అర్థమవుతుందా? ఈ స్వభావం కనుక ఒకవేళ నీలో ఉందా ఈ రోజు గుర్తుపెట్టుకో, దుష్టుడి స్వభావం, దుష్టుడి సంబంధంతో దుష్టుడి సంబంధివి. వదిలేవాన్ని. అదిగో కయ్యను అట్లానే ఉండే ఆ దుష్టుడి సంబంధం అయ్యింది. ఏం చేసిందా? ఆ తమ్ముడి ప్రాణాలు తీసేసిండు. అతడు అంటే కయ్యను హేబెలును ఎందుకు చంపేను? ఇప్పుడు చెప్తున్నా ఎందుకు చంపేను బాగా అర్థం కాకపోతే నాకు అసలు చేయలేమని మళ్ళీ చెప్తా. వాడని ఎందుకు చంపేను అంటే చూడండి, అమ్మా ఈ కయ్యను క్రియలు చెడ్డవియు, ఇగో సహోదరుడైనటువంటి హేబెలు క్రియలు నీతి కలిగినై ఉండేదు. చంపేను. ఇగో వీడు ఈ కయ్యను అనేటోడిని ఆ కయ్యను అనేటోడు హేబెలు ఎందుకు చంపేను అంటే ఈ కయ్యను చెడ్డవియు, ఇదిగో తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉండేను కనుకనే కదా. సహోదరుని హేబెలు క్రియలు నీతి గలవియునై ఉన్నందుకే కదా. అంటే హేబెలు స్వభావం ఎట్లుండేనంట? నీతి గలై. అంటే ఇప్పుడు హేబెలు మంచోడా చెడ్డోడా? అమ్మా మంచోడేనా? వీని క్రియలు చెడ్డవియు, కయ్యని క్రియలు ఎట్లాంటి అంట? చెడ్డవి. హేబెలు క్రియలు మంచివియు. ఈ చెడ్డోడు ఎందుకు చంపిడు వీనంటే వాడు మంచోడే ఎందుకు చంపినంట? ఇప్పుడు ఈ మంచోడు వీరి ద్వారా నిందింపబడి
ఒకవేళ అట్లాంటి రాళ్ళు వేస్తున్నారా, దాని అర్థం ఏమైందంటే నీ క్రియలు మంచివో ఏమో. రేపు నువ్వు ఒక నింద పాలవుతావు, ఒకరి ద్వారా ఒకరు నీ పైన చెడ్డమాటలు, ఒకరు నిన్ను నిందిస్తుంటారు, వెలేస్తుంటారు, దూషిస్తుంటారు, ద్వేషిస్తుంటారు. ఎందుకు చెప్పాలి? ఎందుకు నిన్ను అట్లా చేస్తుండ్రు చెప్పాలా? నీ క్రియలు మంచిది కాబట్టి. కానీ తెల్లవాక నువ్వేమనుకుంటున్నావు ఇన్ని రోజులు తెలుసా? ఎందుకు అట్లా చేస్తుండ్రో ఏమో, నేను ఉపాధ్యోగికి పోకపోతే నేను వాళ్ళు ఏమనలేనండి, ఎందుకు అట్లా అంటున్నారు నన్ను, నా మీద నేను అట్లా చెయ్య